ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొత్తం 7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉద్యోగులకు సంబంధించిన 7,358 కోట్ల బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏమాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే రిటైర్డ్ అయినటువంటి పెన్షన్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలను వేగవంతం చేసింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల యొక్క పెండింగ్ బిల్లులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలాగా గతంలో తాను ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులను ఆరా తీశారు. అయితే నిధుల లభ్యతను బట్టి చెల్లిస్తున్నామని, మొత్తం 7,350 కోట్ల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏమాత్రం నిధుల లభ్యత ఉన్నా వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి అధికారులను సీఎం ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక ఆర్థిక శాఖతో జరిపిన సమీక్షలో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించినవి చూస్తే ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు 1,848 కోట్లు నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యాయి. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 కోట్లకు సంబంధించి 76 కోట్ల చెల్లింపులు అయితే కనుక పూర్తయ్యాయి. ఇక అలాగే వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిలు 3,411 కోట్లు, లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు విడుదలయ్యాయి. ఇక పోలీస్ శాఖకు సంబంధించిన అదనపు సరెండర్ లీవుల నిమిత్తం 2,223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ అయితే మరో 2 రోజుల్లో పూర్తి కానుంది.